హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో వెస్పా టెక్ 125 కార్ స్పెషల్ ఎడిషన్ స్కూటీ గురించి ఫుల్ రివ్యూ తెలుసుకుందాం. ఈ 25 మోడల్లో చాలా అప్డేట్స్ చేసిన అప్డేట్స్ కూడా బాగున్నాయి. బట్ స్కూటీ ప్రైస్ బాగా పెరిగిపోయింది. ఈ స్కూటీ ప్రైస్ వింటే లిటరల్లీ మీరు షాక్ అవుతారు. ప్రైస్ మీకు లాస్ట్ లో చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా ఈ స్కూటీ గురించి మిగతా విషయాలన్నీ మాట్లాడేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇదే కార్ స్పెషల్ ఎడిషన్ టాప్ మోడల్. ఇది ప్రాపర్ గా ఒక స్పెషల్ ఎడిషన్ స్కూటీ ఎలా అయితే ఉండాలో అలా అయితే ఉంది. ఆ వైట్ కలర్ ప్లస్ బ్రోన్స్ కలర్ మిక్సింగ్ తో ఎడిషనల్ గా ఫ్లవర్ గ్రాఫిక్స్ తో చూడటానికి రియాలిటీలో చాలా బాగుంది. అలానే టెక్ 125 లో ఈ బ్లూ కలర్ గ్రే కలర్ కూడా ఉంది. నేను రివ్యూ చేసిన షోరూమ్ లో ఈ బ్లూ కలర్ కూడా ఉంది. రియాలిటీలో చూడటానికి పర్లేదు, బాగుంది ఆ కలర్ అనేది. అదే మీరు బేస్ వేరియంట్ తీసుకుంటే ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ లో ఈ స్కూటీని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా ఇది మోడల్స్ గురించి, కలర్స్ గురించి. నెక్స్ట్ లుకింగ్ వైజ్ కూడా స్కూటీ రియాలిటీలో చూడటానికి చాలా బాగుంది. ఈ వెస్పా స్కూటీస్ కి లుక్స్ వైజ్ వంక పెట్టాల్సిన అవసరం లేదు. సో రియాలిటీలో ఈ స్కూటీ లుక్స్ బాగుంటుంది, అలానే కాంపాక్ట్ గా ఉంటుంది, లైట్ వెయిట్ గా కూడా ఉంటుంది స్కూటీ అనేది. సో ఓవరాల్ గా ఈ స్కూటీని మన డైలీ లైఫ్ లో ఈజీ టు యూజ్ గా రైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, రౌండ్ ఎల్ఈడి హెడ్ లైట్ ఇచ్చారు. ఎల్ఈడి హెడ్ లైట్ కాబట్టి నైట్ టైం విజన్ అనేది బాగానే ఉంటుంది. హెడ్ లైట్ పైన బ్రౌన్స్ కలర్ లో రింగ్ కూడా మీరు చూడొచ్చు, బాగుంది చూడటానికి. ఈ హెడ్ లైట్ దగ్గర ఉన్న ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా ఫైబర్ అనమాట. నెక్స్ట్ ఇంకా మిర్రర్స్ క్వాలిటీ చాలా సాలిడ్ గా బాగున్నాయి. రౌండ్ క్రోమ్ మిర్రర్స్ ఇచ్చారు. సో మిర్రర్స్ క్వాలిటీ చాలా బాగుంది రియాలిటీలో అయితే. నెక్స్ట్ ఇంకా కింద పియాగో అని చెప్పి 3D బ్యాడ్జింగ్ ని మెన్షనింగ్ చేశారు. అలానే ఇంకా కింద ఏరోడైనమిక్ వైజ్ కట్స్ చూడొచ్చు కొత్తగా. నెక్స్ట్ ఇంకా 3 స్టెప్ గ్రిల్ ఇచ్చారు. కింద గ్రిల్ మధ్యలో బ్రోన్స్ కలర్ ని హైలైట్ గా ఇచ్చారు. ఇది కూడా చూడటానికి బాగుంది లుక్ వైజ్. అలానే రైట్ సైడ్ వెస్పా అని 3D బ్యాడ్జింగ్ ను కూడా మెన్షనింగ్ చేశారు. టోటల్ గా ఈ స్పెషల్ ఎడిషన్ లో ఫ్లవర్ టైప్ గ్రాఫిక్స్ అనేది చూడొచ్చు. ఇది పెయింట్ అయితే కాదు, స్టిక్కర్ అనమాట. కావాలనుకుంటే మీరు రిమూవ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ కాలర్ టాప్ మోడల్ అనేది ఎస్పెషల్ గా లేడీస్ కు బాగా నచ్చవచ్చు. ఎందుకంటే ఈ ఫ్లవర్ టైప్ లో బాగా అట్రాక్టివ్ గా అయితే ఉందన్నమాట చూడటానికి రియాలిటీలో. నెక్స్ట్ ఈ స్కూటీలో ఇది కూడా ఒక మంచి ప్లస్ పాయింటే. సిగ్నల్ లైట్స్ కూడా ఎల్ఈడీనే ఇచ్చారు. ఇందులో ఇన్బిల్ట్ గా డిఆర్ఎల్స్ ప్లేస్మెంట్ కూడా ఇచ్చారు. ప్రెసెంట్ డిఆర్ఎల్స్ అయితే ఆన్ లో ఉన్నాయి, చూడొచ్చు, చాలా బ్రైట్ గా కనిపిస్తున్నాయి. ఈ సిగ్నల్ లైట్ షేప్ ఏదైతే ఉందో అది కూడా చూడటానికి బాగుంది. కానీ మైనస్ ఏంటంటే హజార్ లైట్స్ లేవు. హజార్ లైట్స్ కూడా ఇచ్చేసి ఉంటే ప్రాపర్ గా ఫుల్ఫిల్ అయ్యేది. సో దాన్ని కాస్ట్ కటింగ్ కోసం తీస్తారు అనుకుంటా. సో ఓవరాల్ గా సిగ్నల్ లైట్స్ ఎల్ఈడి ఇవ్వటం అనేది బాగుంది. నెక్స్ట్ ఇంకా ఈ ఫ్రంట్ ఫ్రేమ్ సైడ్స్ కూడా చూస్తే బ్రోన్స్ కలర్ స్ట్రైపింగ్ అనేది మెన్షనింగ్ చేశారు. అలానే ఈ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో ఇది మొత్తం ఫైబరే. నెక్స్ట్ ఈ స్కూటీ ఫ్రంట్ మడ్గార్డ్ కూడా ఫైబరే ఇచ్చారు, ఐరన్ అయితే కాదు. దీనిపైన కూడా మీరు గ్రాఫిక్స్ అనేది చూడొచ్చు. అలానే అలవిల్ డిజైన్ కూడా సింపుల్ గా చూడటానికి బాగున్నాయి. ఇవి కూడా బ్రోన్స్ కలర్ లో ఇచ్చారు. నెక్స్ట్ మనం ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూస్తే 110/70 11 ఇంచ్ టైర్ ఇచ్చారు. టైర్ అనేది చాలా వైడ్ ఉంది బ్రో. మీకు రియాలిటీలో మంచి గ్రిప్ అనేది ఉంటుంది స్కూటీని రైడ్ చేసేటప్పుడు. ఇది ఒకటి చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా మనం ఫ్రంట్ బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే 200mm డిస్క్ ఇచ్చారు. విత్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ మీద బ్రేక్స్ అనేవి వర్క్ అవుతాయి. ఎలాంటి ఏబిఎస్ అయితే ఉండదు. కేబిఎక్స్ కంపెనీకి సంబంధించిన బ్రేక్ క్యాలిపర్స్ ని యూజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మనం ఫ్రంట్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే హైడ్రాలిక్ సింగిల్ సైడ్ స్ప్రింగ్ ఆర్మ్ సస్పెన్షన్ ఇచ్చారు. దీని పర్ఫార్మెన్స్ అయితే పెద్దగా అయితే ఏముండదు. టెలిస్కోపిక్ తో కంపేర్ చేసుకుంటే దీని పర్ఫార్మెన్స్ ఓకేష్ అయితే ఉంటుంది రియాలిటీలో. నెక్స్ట్ ఇంకా సింగిల్ లాంగ్ సీట్ అనేది ఉంది. ఈ సీట్ పైన కూడా ఫ్లవర్ టైప్ గ్రాఫిక్స్ అనేది చూడొచ్చు. బట్ నాకు ఎస్పెషల్ గా అనిపించింది ఏంటంటే సీట్ కుషనింగ్ అనేది ఇంకొంచెం స్మూత్ గా ఇచ్చుంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది. సో మీరు ఫ్యామిలీ పర్పస్ గా కూడా ఈ స్కూటీని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. పిల్లర్ని హోల్డ్ చేయడానికి సీట్ గ్యాబ్రెల్ కూడా బ్రౌన్స్ కలర్ లో ఇచ్చారు, ఇక్కడ చూడొచ్చు. అలానే ఇంకా ఈ బ్యాక్ సైడ్ బాడీ ప్యానల్స్ మీద కూడా గ్రాఫిక్స్ అనేది చూడొచ్చు మీరు ఫ్లవర్ టైప్ లో. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ బ్యాక్ సైడ్ వ్యూ చూడటానికి ఓవరాల్ గా ఇలాగ ఉంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ టైల్ లైట్ డిజైన్ బాగా డిజైన్ చేశారనమాట. ఎల్ఈడి టైల్ లైట్, అలానే నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా ఉంది. ఓవరాల్ ఈ స్కూటీ బ్యాక్ సైడ్ వ్యూ చూడటానికి బాగుంది. నెక్స్ట్ ఇంకా ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్రేక్ లెవర్స్ అల్యూమినియం టైప్ లోని ఇచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే ఇది OBD2B నార్మ్స్ కి అప్డేట్ అయిన ఇంజిన్ అనమాట. సో ఈ 25 మోడల్లో కిక్ స్టార్ట్ ని రిమూవ్ చేసేసారు. దీనికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. థియరిటికల్ గా చాలా రీజన్స్ అయితే చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాస్ట్ రిడక్షన్ చేయడానికి కానీ, అలానే వెయిట్ కూడా తగ్గించడానికి ఇంజిన్ది. సో కిక్ స్టార్ట్ ని రిమూవ్ చేసినట్టుగా చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. బట్ ప్రాక్టికల్ గా రియాలిటీలో మాట్లాడుకోవాలనుకుంటే ఈ కమ్యూటర్ బైక్స్ కానీ, ఈ స్కూటీస్ కానీ కిక్ స్టార్ట్ ఉంటేనే బాగుంటుంది. సో కిక్ అనేది ఉంటే సెకండరీ స్టార్టింగ్ సిస్టమ్ గా మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ వీళ్ళు రిమూవ్ అయితే చేశారు. ఇది పర్సనల్ గా నాకు మైనస్ అనిపించింది. సో మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం టెక్నికల్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 3 వాల్వ్స్ 124.45cc BS6 OBD2B SOHC ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఇచ్చారు. పవర్ ఏమో 9.3 bhp ను
టార్క్ 10.1 న్యూటన్ మీటర్స్ ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. CVT ట్రాన్స్మిషన్ మీద ఇంజిన్ రన్ అవుతుంది. ఓవరాల్ గా ఇంజిన్ పర్ఫార్మెన్స్ అయితే పర్లేదు, బాగుంటుంది. 3 వాల్వ్స్ టెక్నాలజీ ఇంజిన్ కాబట్టి మనం సిటీ రైడింగ్ చేసుకోవడానికి మినిమల్ లాంగ్ రైడ్స్ కి బాగానే ఉంటుంది. సో ఇది 125cc ఇంజిన్ కాబట్టి పర్లేదు, పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది. అలానే ఇంకా ఈ స్కూటీలో ఇన్బిల్ట్ గా సెంటర్ స్టాండ్ అనేది ఉంది. బ్యాక్ సైడ్ బ్రేక్ సిస్టమ్ వైజ్ డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. 140mm ఉంటుంది డ్రమ్ బ్రేక్ సైజ్ వచ్చేసి. ఇంకా బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 120/70 10-inch టైర్ ఇచ్చారు. సో ఈ స్కూటీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే వైడ్ టైర్స్ ఇచ్చారు. సో రోడ్డు మీద గ్రిప్ అనేది చాలా బాగుంటుంది. అలానే ఇంకా బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వైజ్ సింగిల్ షాక్ అబ్జర్వ్ ఇచ్చారు. ఈ సస్పెన్షన్ మీద 4 స్టెప్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ హై బీమ్, లో బీమ్ స్విచ్ ఉంది, సిగ్నల్ స్విచ్ ఉంది, అలానే హార్న్ ఉంది. హ్యాండిల్ బార్ కి రైట్ సైడ్ DRL కి సంబంధించిన స్విచ్ అయితే ఉంది. ఇంకా కింద కన్సోల్ ఫీచర్స్ ను బ్రౌజ్ చేసుకోవడానికి 3 బటన్ ఇచ్చారు. అలానే కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంది. ఇందులోనే ఇన్బిల్ట్ గా కన్సోల్ ఫీచర్స్ ని బ్రౌజ్ చేసుకోవడానికి అడిషనల్ గా 3 బటన్ ఇచ్చారు. సో ఓవరాల్ గా స్విచెస్ క్వాలిటీ చాలా బాగున్నాయి. ఓల్డ్ ప్రీవియస్ మోడల్ వెస్పా స్కూటీస్ లో స్విచెస్ క్వాలిటీ అసలు బాగోవు. సో ఈ 25 మోడల్లో స్విచెస్ క్వాలిటీని అప్డేట్ చేశారు. చాలా బాగుంది క్వాలిటీ అనేది. నెక్స్ట్ ఈ 25 మోడల్లో బాగా నోటీస్ అయ్యే అప్డేట్ ఇదే స్మార్ట్ కీ ఫీచర్స్. ప్రజెంట్ నా చేతిలో కనిపిస్తుంది కదా, ఇదే స్మార్ట్ కీ. కార్ టైప్స్ ఎలా ఉంటుందో అలా ఉంది. క్వాలిటీ కూడా బాగుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 బటన్స్ ఇచ్చారు. స్కూటీని ఫైండ్ చేయడానికి ఒక బటన్, అలానే అన్లాక్ చేసుకోవడానికి ఒక బటన్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, స్కూటీ సింబల్ ఉన్న బటన్ నేను ప్రెస్ చేస్తుంటే సిగ్నల్ లైట్స్ అనేవి బ్లింక్ అవుతున్నాయి. జస్ట్ బ్లింక్ అవుతుంది అంతే, సౌండ్ అయితే ఏమీ రావట్లేదు. సో మీరు ఎప్పుడైనా పార్కింగ్ చేసినప్పుడు మీ స్కూటీని ఫైండ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ కింద ఉన్న ఈ లాక్ బటన్ ప్రెస్ చేస్తుంటే సౌండ్ వస్తుంది. అది మీకు చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ స్మార్ట్ నాబ్ తో స్కూటీని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అలానే ఫ్రంట్ స్టోరేజ్ బాక్స్ ను కూడా ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చిన్నగా ఒక లాక్ బటన్ కనిపిస్తుంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే బ్యాక్ సైడ్ సీట్ అనేది ఓపెన్ అవుతుంది. సో అందుకే యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీలో మోస్ట్ బిగ్గెస్ట్ అప్డేట్ ఇదే 5-inch కలర్ TFT కన్సోల్ ఇచ్చారు. ఆన్ చేయగానే యానిమేషన్ చూడటానికి బాగుంది. సో ఈ కన్సోల్ లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్, మ్యూజిక్ కంట్రోల్స్, నావిగేషన్ ఇలాంటి స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి. అలానే స్కూటీకి సంబంధించిన జనరల్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు తెలుసుకోవచ్చు. ఫ్యూల్ రేంజ్, స్పీడ్ ఇండికేషన్, డిజిటల్ ఫ్యూల్ గేజ్, ఇలాగా చాలా లాట్ ఆఫ్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. ప్రజెంట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యాప్ కనెక్టివిటీ అడుగుతుంది అనమాట. సో షోరూమ్ లో నేను యాప్ కనెక్ట్ చేయడానికి ఛాన్స్ లేదు. సో యాప్ తో కనెక్ట్ అయితే మీరు అడిషనల్ గా ఉన్న ఫీచర్స్ ను కూడా బ్రౌజ్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ గా కన్సోల్ విజిబిలిటీ బాగుంది, పెద్దగానే ఇచ్చారు. సో స్మార్ట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి కాబట్టి కన్సోల్ బాగుంది. నెక్స్ట్ ఈ స్కూటీలో అండర్ సీట్ స్టోరేజ్ తక్కువే ఉంది. ఒక హెల్మెట్ మాత్రమే పడుతుంది. అలానే మనం నైట్ టైం ఇబ్బంది పడకుండా బూట్ లైట్ ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింట్. నెక్స్ట్ మైనస్ ఏంటంటే ఇంటర్నల్ ఫ్యూల్ ఫిల్లింగ్ ఇచ్చారు. సో మీరు బంక్ లో ఫ్యూల్ ని టాప్అప్ చేసుకునే ప్రతిసారి సీట్ అనేది ఓపెన్ చేసి ఫ్యూల్ ఫిల్ చేసుకోవాలి. సో ఇలా కాకుండా అవుటర్నల్ ఫ్యూల్ ఫిల్లింగ్ ఇచ్చుంటే బాగుంది అనిపించింది నాకు. నెక్స్ట్ అలానే ఫ్రంట్ లో కూడా కొద్దిగా స్టోరేజ్ స్పేస్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూస్తే USB ఛార్జింగ్ సాకెట్ ఉంది. సో స్కూటీ నుంచి మొబైల్ ని ఛార్జ్ చేసుకోవచ్చు. అలానే మీరు ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ ని క్యారీ చేయాలనుకుని చేసుకోవచ్చు. ఇంకా ఈ ఫుట్ బోర్డ్ స్పేస్ నాకు తక్కువ అనిపించింది. వాటర్ క్యాన్స్ లాంటివి కూడా మనం క్యారీ చేయలేము. నెక్స్ట్ పిలియన్ ఫుట్ రెస్ట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. అలానే సీట్ దగ్గర లగేజ్ క్యారియర్ హుక్ కూడా ఇచ్చారు. సో దీన్ని కావాలనుకుంటే మీరు ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ స్కూటీ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 7.4 లీటర్స్ ఇచ్చారు. సీట్ హైట్ 770mm ఉంది. సో తక్కువ సీట్ హైట్ ఉంది. ఈజీగా షార్ట్ రైడర్స్ కూడా హ్యాండిల్ చేయవచ్చు ఈ స్కూటీని. ఇంకా వెయిట్ వైజ్ 115 kgs వెయిట్ ఉంది. సో వెయిట్ కూడా తక్కువే ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా తక్కువ ఇచ్చారు. జస్ట్ 155mm మాత్రమే ఉంది. సో మన ఇండియన్ రోడ్స్ కి 160mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే బాగుంటుంది. ఇంకా మైలేజ్ గురించి మాట్లాడుకుంటే బిలో 40 kilometers మైలేజ్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో పర్సన్ టు పర్సన్ మైలేజ్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. ఇంకా ఫైనల్ గా మనం ఈ స్కూటీ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 2,50,000 ఆన్ రోడ్ ప్రైస్ ఏలూరు వెస్పా షోరూమ్ లో ఉంది. సో ప్రైస్ అనేది చాలా ఎక్కువ అయితే ఉంది. 125cc 2,50,000 ప్రైస్ అంటే చాలా ఎక్కువ అనమాట. నాట్ వాల్యూ ఫర్ మనీ స్కూటీ ఇది. సో ఈ ప్రైస్ వింటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా వెస్పా షోరూమ్స్ అనేవి లిమిటెడ్ గా ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ అనేది తక్కువ ఉంటుంది. ఇంకా మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకుంటే కొద్దిగా ఎక్కువే ఉంటుంది మెయింటెనెన్స్ అనేది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ 2025 వెస్పా టెక్ 125 కాలర్ స్పెషల్ ఎడిషన్ స్కూటీ గురించి. సో ప్రీవియస్ మోడల్స్ తో కంపేర్ చేసుకుంటే 25 మోడల్లో జరిగిన అప్డేట్స్ అనేవి బాగున్నాయి. ఇంకా ఈ వెస్పా స్కూటీస్ ఏంటంటే లుక్స్ చూడటానికి బాగుంటాయి, లైట్ వెయిట్ ఉంటాయి, ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అలానే కాంపాక్ట్ కూడా ఉంటాయి, పెద్దగా బల్కీగా కూడా ఉండవు. అలానే మనందరికీ తెలిసిందే వెస్పాకి బ్రాండ్ వాల్యూ ఉంది. ఈ స్కూటీస్ కూడా ఎప్పటి నుంచి ఎక్స్పెన్సివ్ స్కూటీస్ గానే ఉన్నాయి.
సో మీరు వెస్పా ఫ్యాన్ అయి ఉండి ఈ స్కూటీలో ఉన్న ఫీచర్స్ మీకు బాగా నచ్చి కొద్దిగా డిఫరెంట్ గా యూనిక్ గా ట్రై చేద్దాం అనుకుంటే ఈ స్కూటీని మీరు హ్యాపీగా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఈ వెస్పా స్కూటీస్ కి స్పెషల్ అటెన్షన్ అనేది ఉంటుంది. రెగ్యులర్ గా ఉండే స్కూటీస్ తో కంపేర్ చేసుకుంటే వీటిని డ్రైవ్ చేసేటప్పుడు ఫీల్ అనేది బాగానే ఉంటుంది. బట్ 2,50,000 ప్రైస్ కి ఇవి నాట్ వర్త్ అని చెప్పొచ్చు. కానీ నాకు ప్రైస్ ఎంతైనా పర్లేదు, లుక్స్ బాగుండాలి, మంచి ఫీచర్స్ తో బ్రాండ్ వాల్యూ ఉన్న స్కూటీని తీసుకుందాం అనుకుంటే అప్పుడు మీరు ఈ వెస్పా టెక్ 125 ని కన్సిడర్ చేయొచ్చు. లేదనుకుంటే ఈ 2,50,000 ప్రైస్ కి బైక్స్ లో మీకు మంచి వెహికల్స్ వస్తాయి. ఇంకా తక్కువ ప్రైస్ లోనే మీకు మంచి స్కూటీస్ కూడా ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా మీకున్న ఇంట్రెస్ట్ ని బట్టి డిసైడ్ అవ్వండి. సో ఓవరాల్ గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.